రాబోయే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గారు గెలిస్తే గనక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే ఏమైనా లాభం ఉంటుందా సార్? అమెరికా వెళ్తే లాభం ఉంటుంది అంటే ఆదిత్య గారు, అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటిది? గోల్డెన్ వీసా అంటే ఏంటంటే మనకి దుబాయ్లో సార్, ఇప్పుడు నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ ఉంటాడు, తను వీసా అప్లై చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? తన ప్రాసెస్ ఏంటి? నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ అప్లై చేసుకోవడానికి 1 year పైన తీసుకుంటుందండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మల్లేలా గ్లోబల్ ఆర్గనైజేషన్ అడ్వకేట్ ఆదిత్య మల్లాల గారు అండ్ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఎలా మారాలి అమెరికాలో, అండ్ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. రాబోయే అధ్యక్ష ఎన్నికలలో మనకు ట్రంప్ గారు గెలిస్తే గనక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? సో నేను మల్లెల ఆదిత్య అండి, మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి అడ్వకేట్ మల్లెల ఆదిత్య అని. www.greencardwitheb5.com నా వెబ్సైట్. నేను ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ని. EB5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్టెస్ట్ వేకి ఐఎమ్ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యుఎస్లో ఎవరు వస్తే ఏమైద్ది, నెక్స్ట్ వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది మీరు అడిగారు. మరి అందులో మన NRIs కి ఏమైనా లాభమా నష్టమా? మన ఇండియన్స్ కి వచ్చే ఇబ్బంది ఏంటి అనేది సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే, ఒక ఆస్పెక్ట్ లైమ్ లైట్లోకి వస్తున్న ఆస్పెక్ట్ ట్రంప్ కూడా బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే, యుఎస్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా చాలామంది ఉంటున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళకి లీగల్ స్టేటస్ అక్కడ ఉండడానికి లేదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా క్వాలిఫై అవుతారు. సో అది ఎందువల్ల జరుగుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది అంటే, మనకి యుఎస్లో మనం అక్కడ ఉండాలి అంటే మనకి ఒక ఎంప్లాయ్మెంట్ వీసా అనేది స్పాన్సర్ చేయాలి, లేకపోతే స్టూడెంట్ వీసా అయినా ఉండాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ ఇమిగ్రేషన్ ఎక్కువ అయిపోయి ఇమిగ్రెంట్స్ ఎక్కువ అయిపోయి, ఎస్పెషలీ ఫ్రమ్ ఇండియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్, మెక్సికన్స్ అందరూ అక్కడ వీసా ఇబ్బందులు బాగా కొని తెచ్చుకున్నారు. ఏమవుతుంది అంటే, ఇంతకుముందు రోజుల్లో ఎవరికైనా గ్రీన్ కార్డ్ రావాలనుకోండి 15 years or 20 yearsలో గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100 years అయినా సరే గ్రీన్ కార్డ్ వస్తుందా లేదని గ్యారంటీ ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ మన వాళ్ళు అక్కడ H1 వీసా మీద వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి ఎవరైనా డిపెండెంట్ H4 తీసుకెళ్లారనుకోండి, డిపెండెంట్ స్టేటస్ మీద వర్క్ చేయడానికి ఉండదు, అన్లెస్ అండ్ అంటే వాళ్ళు ఏడి స్టేజ్లో ఉంటే తప్పితే. కానీ ఏమవుతుంది అంటే, చాలా మంది ఇల్లీగల్గా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో F1 మీద వెళ్తున్నారో, స్టూడెంట్స్ వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ వర్క్ చేయడానికి ఉండదు, అలౌడ్ కాదు, లీగల్ కాదు అది వర్క్ చేయటం. అది కూడా ఏంటి అంటే తప్పు అనమాట. కానీ మన అక్కడ స్టూడెంట్స్కి వాళ్ళు లీగల్గా ఇచ్చేది ఏంటి అంటే, ఓన్లీ విత్ ఇన్ ద క్యాంపస్ ఓన్లీ ఫ్యూ అవర్స్ పర్ వీకే వర్క్ చేసుకోవడానికి అలౌడ్. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం అక్కడికి వెళ్ళి డాలర్స్లో పార్ట్ టైం చేసేసి చదువుకున్నప్పుడే సంపాదించి ఫీజు తీర్చుకోవచ్చు అనుకొని ఇల్లీగల్గా జాబ్స్ చేస్తున్నారు. సో మనకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ అంత ఈజీగా రావట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ అనేది అసలు ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలి. EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ అనేది ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇన్వెస్ట్మెంట్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్టెస్ట్ వే, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే అవైలబుల్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇమీడియట్లీ ఫర్ యూ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ. కానీ దీనికి కావాల్సింది ఏంటంటే, EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్కి $800,000 కావాలి. అంటే సుమారుగా 7 to 8 crores డబ్బులు ఇండియన్ రూపీస్లో కావాలన్నమాట. ఆ డబ్బుల్ని మనం కనుక తీసుకెళ్ళి యుఎస్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే, అది ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మేము గైడ్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ ఫ్యామిలీకి ఇమీడియట్గా 6 months నుంచి 1.5 yearలో వర్క్ ఆథరైజేషన్ కమ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. 4 to 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అలానే మీరు పెట్టిన ఏదైతే $800,000 ఉన్నాయో డబ్బులు, అవి కూడా వెనక్కి వస్తుంది జరిగిద్దండి.
సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫాస్ట్ అండ్ స్పీడీ వే టు గెట్ గ్రీన్ కార్డ్ అనమాట. ఓకే. అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే ఏమైనా లాభం ఉంటుందా సార్? సో అమెరికా వెళ్తే లాభం ఉంటుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు అమెరికా ఎందుకు వెళ్తున్నారు అనేది మాట్లాడుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి మంచి లైఫ్ స్టైల్ కావాలి, ఒక బెటర్ ఎకానమీ ఉన్న కంట్రీలో మనం స్టేబుల్గా సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావాలి అని చెప్పి అందరూ వెళ్తున్నారు. సో స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా బాబాయిలకి మా పెద్దనాన్నలకి అప్పుల్లోనే గ్రీన్ కార్డులు వచ్చినాయి, అప్పుల్లోనే సిటిజన్ అయ్యారు వాళ్ళు, సో మనం కూడా వెళ్తే మనం కూడా అక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా మారచ్చు చదువుకున్నాక వర్క్ చేశాక అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ రావడానికి 50 years పైన పడుతుంది. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమవుతుందంటే చదువుకోవడానికని వెళ్ళి వీసా స్టేటస్ లేక ఫస్ట్ అండర్ గ్రాడ్ చేస్తారు, తర్వాత గ్రాడ్ చేస్తున్నారు, తర్వాత డబుల్ మాస్టర్స్ చేస్తున్నారు, తర్వాత MBA చేస్తున్నారు, తర్వాత PhD చేస్తున్నారు, తర్వాత వర్క్ చేస్తున్నారు. వర్క్ వీసాలో కూడా ఏంటంటే కన్సల్టెంట్ ద్వారా అప్రోచ్ అయ్యి వర్క్ వీసా చేయించుకొని కింద మీద ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా మీరు కనుక గ్రీన్ కార్డ్ తెచ్చుకోగలిగితే మీకు వర్క్ ఆథరైజేషన్ ఉంటుంది, గ్రీన్ కార్డ్ ఉంటుంది మీకు మీ ఎంటైర్ ఫ్యామిలీకి. సో మీరు కనుక యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మీకు గ్రీన్ కార్డ్ ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి గ్రీన్ కార్డ్ ద్వారా మీరు సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మార్గాన్ని మీకు ఒక 7 to 8 crores మీకు ఏ ఫామ్లో ఉన్నా దాన్ని లిక్విడేట్ చేసుకొని ప్రాపర్టీస్ ఫామ్లో ఉన్నా లేకపోతే సేవింగ్స్లో ఉన్నా ఎర్నింగ్స్లో ఉన్నా లేకపోతే యూఎస్లో ప్రాపర్టీస్లో ఉన్నా లేకపోతే ఎవరైనా లెండ్ చేస్తున్నా ఎవరి దగ్గర బారో చేసుకున్నా లేకపోతే లోన్ లాగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ బ్యాంక్స్ దగ్గర కానీ తీసుకున్నా మీరు ఈ 7 to 8 crores జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని స్ట్రక్చరైజ్ చేసుకోగలిగితే మళ్ళీలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. మీ గ్రీన్ కార్డు అప్లై చేయడానికి EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా హెల్ప్ చేసి మీకు గ్రీన్ కార్డ్ వచ్చేటట్టు చూస్తుంది. ఆదిత్య గారు, అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటిది? సో గోల్డెన్ వీసా అంటే ఏంటంటే మనకి దుబాయ్లో పర్మనెంట్ రెసిడెంట్గా ఉండడానికి గోల్డెన్ వీసా అని ఒక వీసా ఉంది. ఆ వీసా ఏంటి అంటే మనం ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మనీని తీసుకెళ్ళి దుబాయ్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి మన ఫ్యామిలీకి గోల్డెన్ వీసా అనేది ఇస్తారు. అది 10 years ఉంటుంది. సో అసలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి దుబాయ్లో గోల్డెన్ వీసా అండి. కానీ యుఎస్లో ఏంటి అంటే గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడు 50 years పైన తీసుకుంటుంది. యుఎస్లో ఏముంది అంటే EB-5 ఇన్వెస్టర్ వీసా అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. అది ఏంటి అంటే మీకు కనుక $800,000 ఉంటే అంటే 7 to 8 crores ఉంటే ఈ 7 to 8 crores తీసుకెళ్ళి మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీకు ఈ 7 to 8 crores వెనక్కి వస్తాయి. కానీ 7 to 8 crores పాటు మీకు ఇమీడియట్గా మీకు మీ ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది జరిగింది. దానికి ఏంటంటే మళ్ళీలా గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు హెల్ప్ చేస్తుంది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనేది. నా నెంబర్ 7416871381 అండి. ఎవరన్నా 7 to 8 crores ఆఫ్ ఫండ్స్ వాళ్ళ దగ్గరికి లిక్విడేట్ చేయడానికి ఉన్నాయి అంటే అవి డాక్యుమెంట్ చేసుకోవడానికి ఆ మనీ తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేసి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే తర్వాత కాల్ చేసి వాళ్ళకి నేను గైడ్ చేయడం జరిగిందండి. ఓకే. ఈ గోల్డెన్ వీసా అనేది ఓన్లీ దుబాయ్కి వర్తిస్తుందా సార్, వేరే కంట్రీస్కి కూడా? గోల్డెన్ వీసా అనేది దుబాయ్కి ఉందండి. దుబాయ్ కాకుండా ఇలాంటి టైప్ ఆఫ్ వీసా చాలా కంట్రీస్ తీసుకొచ్చినాయి. ఇప్పుడు యూరోప్లో కొన్ని కంట్రీస్, అలానే మనకి గ్రీస్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ తీసుకొచ్చినాయి. మోస్ట్లీ ఏంటంటే ఈ వీసా ఒక డైనమిక్స్ ఏంటి అంటే మన డబ్బులు మనకున్న ఒక 4.5 to 5 crores తీసుకెళ్ళి ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే దీన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తిస్తారండి. గుర్తించి మనకేంటంటే ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు అక్కడ PR ఇస్తారు. ఈ దుబాయ్లో ఏంటంటే 10 years దాని ఒక వ్యాలిడిటీ ఫర్ అస్ అండ్ ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. కావాలని దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే US గవర్నమెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ 1990 నుంచి ప్రోత్సహిస్తుందండి. ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా EB-5 ఇన్వెస్టర్ వీసా అనేది తీసుకొస్తాం జరిగింది. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ఏంటి అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి 50 years కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనకు కనుక $800,000 ఉంటే అంటే 7 to 8 crores ఉంటే ఈ మనీని తీసుకెళ్ళి యూఎస్లో EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తే
మనకి మన ఫ్యామిలీకి ఇమీడియట్గా వర్క్ పర్మిట్ కమ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగిందండి. సో దట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ యుఎస్. ఓకే సార్, ఇప్పుడు నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ ఉంటాడు, తను వీసా అప్లై చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది, తన ప్రాసెస్ ఏంటిది? సో నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ అప్లై చేసుకోవడానికి 1 year పైన తీసుకుంటుందండి. ఎందుకంటే యూనివర్సిటీస్ అవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళాక మోస్ట్లీ మనకి ఏంటంటే మన పిల్లలు కానీ ఎవరైతే యుఎస్లో వెళ్ళి చదువుకుంటున్నారు అనుకుంటున్నారో 2 type ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఒకళ్ళు ఏంటంటే వెళ్ళి చదువుకొని వచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు, అలానే వెళ్ళి చదువుకొని వర్క్ చేసుకొని వచ్చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకో కేటగిరీ ఏంటి అంటే వెళ్ళి అక్కడే చదువుకొని వర్క్ చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారండి. అలా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ గ్రీన్ కార్డ్ అండి. సో గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 50 years పైన తీసుకుంటుంది. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా మీరు కనుక గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే మీకు ఇమీడియట్గా 6 months నుంచి 2 yearsలో వర్క్ ఆథరైజేషన్ కమ్ కండిషనల్ గ్రీన్ కార్డ్, అలానే 4 to 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఫర్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ వస్తుంది. అయితే EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఫాస్టెస్ట్ వేగా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలంటే మన దగ్గర $800,000 ఉండాలి. ఆ $800,000 అంటే 7 to 8 crores కావాలండి. ఆ 7 to 8 crores తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీకు గైడ్ చేయడానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్, నేను మల్లెలా ఆదిత్యని అడ్వకేట్ని, నా ఫోన్ నెంబర్ ఏమో 7416871381 అండి. నేను గైడ్ చేయడం జరిగింది. నా వెబ్సైట్ వచ్చేసి www.greencardwitheb5.com. ఫస్ట్ నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు వాట్సాప్లో నా మొబైల్ 7416871381కి మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీరు EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఎవరి కోసం చూస్తున్నారు, మీకోసం చూస్తున్నారా, మీ పిల్లలు యూఎస్లో ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి యూఎస్లో సెటిల్ అనుకుంటున్నారా, అలానే మీకు 7 to 8 crores ఏ ఫామ్లో ఉన్నాయి, ఎలా లిక్విడేట్ చేయగలరు, ఎంత త్వరగా లిక్విడేట్ చేయగలరు, ప్రాపర్టీస్ రూపంలో ఉందా, లేకపోతే ఏదన్నా గోల్డ్ రూపంలో ఉందా, లేకపోతే యూఎస్లో ఎవరన్నా మీకు మీరు ఎవరి దగ్గర బారో చేసుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర లెండ్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు ఆలోచించుకొని నన్ను అప్రోచ్ అయితే నేను మీకు గైడ్ చేస్తాను ఈ EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్కి ఫైల్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకుందాం. మరో ఇంటర్వ్యూ కలుసుకుని ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.